రైట్. ఈ స్లాట్ విధానం వల్ల ఎవరికి అసలు ఉపయోగం? ఎందుకు అసలు ఈ స్లాట్ విధానం తీసుకురావడం వల్ల ఇటు ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం పెరుగుతుందా? లేకపోతే రిజిస్ట్రేషన్లు ఏమైనా పారదర్శకత పెరుగుతుందా? లేకపోతే ఏమంటారు దాన్ని, వినియోగదారునికి ఏమైనా టైం ఏమైనా సేఫ్ అవుతుందా? స్లాట్ విధానం వలన ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. కానీ ఈరోజు నాకేమొద్దు, వారం రోజుల తర్వాత తీసుకుంటా, 10 రోజులు తీసుకుంటా అనే పిచ్చితనం అన్నట్టు ప్రభుత్వాన్ని. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ ఖజానాలో డబ్బులు వస్తాయి కదా, వద్దన్నట్టే కదా. దాంట్లో పోనీ ఏమన్నా సమస్యలు లేకుండా ఏమన్నా రిజిస్ట్రేషన్స్ అవుతాయా? సమస్యలు అనేది సహజంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ శాఖ దేనికి బాధ్యత వహించదు. కేవలం రిజిస్ట్రేషన్ శాఖ ఏం చేస్తుంది, సబ్ రిజిస్ట్రార్ గారు ఏం చేస్తారు, అది ప్రభుత్వ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా ప్లాటు అని చూస్తారు. ప్రభుత్వ సర్వే నెంబర్ కాకపోతే వాళ్ళకి అభ్యంతరం లేదు. అట్లాగే స్టాంపు డ్యూటీ కరెక్ట్గా కట్టిండా లేదా అనేది మాత్రమే చూస్తారు. అంతకు మించి ఇంకా వాళ్ళు ఏమీ చూడరు. వాళ్ళ పొజిషన్ వచ్చి చూసేది ఉండదు, అది ప్రభుత్వ భూమి అనేది తెలుసుకునేది ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, గమ్మత్ ఏంటంటే, ఒక సబ్ రిజిస్ట్రారు ఒక డాక్యుమెంటుని పూర్తిగా చెక్ చేయాలంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి స్లాట్ విధానంలో 7-8 నిమిషాలనే ఆయన డాక్యుమెంట్ని చూడాలి. ఒకవేళ డాక్యుమెంట్లో సరిగా సబ్ రిజిస్ట్రార్ చూడకపోతే, డాక్యుమెంట్లో పొరపాట్లు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ రెక్టిఫికేషన్. ఈ రెక్టిఫికేషన్ అంటే మళ్ళీ స్టాంపు డ్యూటీ కట్టాలి. మళ్ళీ స్టాంపు డ్యూటీ కట్టినా కూడా అమ్మిన వ్యక్తి మళ్ళీ రిజిస్ట్రేషన్కి రావాలి. అమ్మిన వ్యక్తి ఒకసారి అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చిన ఉచితంగానే ఎందుకు వస్తాడు, ఉత్తగానే వస్తాడు అనేది ఏం లేదు కదా. లేదా నేను అమ్మినాయక నేను నాకు అవసరం లేదంటాడు. ఆ తప్పులో ఉన్న డాక్యుమెంట్ని రెక్టిఫికేషన్ చేసుకునే విధానాన్ని కూడా సరిగా ఈ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పొరపాటున రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్లో తప్పులు పడితే సబ్ రిజిస్ట్రార్ గారే ఆ తప్పులని ఎలాంటి షరతులు లేకుండా రెక్టిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క స్లాట్ విధానం వల్ల, ఈ రెక్టిఫికేషన్స్ విధానం వల్ల కొనుగోలుదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే స్పందించి రెవెన్యూ మంత్రి కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు కానీ ఈ యొక్క విధానాన్ని ప్రక్షాళన చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే మొత్తానికి ఈ మధ్యకాలంలో చూస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలు విపరీతమైనటువంటి అవినీతి పెరిగిందని చెప్పేసి ఒక వాదన. బేసికల్గా చూస్తూ ఉన్నాం మనం చాలా ఏసీబీ కేసులలో కానీ, లేకపోతే చాలామంది దొరుకుతున్న తిమింగలాల నుంచి మొదలు పెట్టుకుంటే చిన్నపాటి గుడ్డపరకలు అంటారు కదా, ఇవన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే దీనికి ఎట్లా అడ్డుకట్ట వేస్తారు? ప్రభుత్వం ఎందుకు దీన్ని అడ్డుకోలేకపోతుంది? రాష్ట్రంలో అత్యంత అవినీతి శాఖలలో నెంబర్ 1 స్థానంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నదనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతి డాక్యుమెంటుకు 500 రూపాయల నుంచి 5,000 రూపాయలు లంచంగా సబ్ రిజిస్ట్రార్లు తీసుకుంటున్నారనే విషయం ప్రతి కొనుగోలుదారుడికి, అమ్మకందారుడికి స్పష్టంగా తెలుసు. వీళ్ళకి మధ్యవర్తులు ఎవరు? ఈ లంచాలకు మధ్యవర్తులు ఎవరంటే డాక్యుమెంట్ రైటర్స్. ఈ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా 500 నుంచి 5,000 రూపాయల వరకు ప్రతి డాక్యుమెంట్కు వీళ్ళు లంచాల రూపంలో తీసుకుంటున్నారు. అంటే కొన్ని చోట్ల ఒక్కొక్క సబ్ రిజిస్ట్రారు రోజుకు 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్తారు. ఈ నెలకు ప్రతి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇస్తూనే ఉంటారు. ఇవి కాకుండా డాక్యుమెంట్లలో తప్పులు పడతాయి, రెక్టిఫికేషన్స్ ఉంటే 10,000 నుంచి 50,000 తీసుకుంటున్నారు. ఇంకా అనేక సమస్యలను బట్టి లంచం తీసుకునేటువంటి విధానం పెరిగిపోతుంది. అంటే అసలు లంచం లేకుండా రిజిస్ట్రేషన్ కావట్లేదు రాష్ట్రంలో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, లంచం లేకుండా రిజిస్ట్రేషన్ ఎక్కడైనా ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులైనా అవుతుందని ప్రభుత్వం చెప్పగలిగితే మేము దేనికైనా ఒప్పుకుంటాం. ఇప్పటికైనా అసలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారికి ఏం తెలుసండి? రాష్ట్రంలో ఉన్న 142 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఆయన ఎప్పుడైనా చూసిండా? ఎక్కడైనా చెకింగ్ చేసిండా? అసలు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు ఆడిటింగ్ చేస్తున్నారా? ఆడిటింగ్లో ఎక్కడ తప్పులు దొరకపట్టుకున్నారు? ఏ సబ్ రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకున్నారు అనేది లేనే లేదు. అనేక మంది సబ్ రిజిస్ట్రార్లను ఈ మధ్యకాలంలో ఏసీబీ వాళ్ళు పట్టుకున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఒకే రోజు 10 మంది సబ్ రిజిస్ట్రార్లను కూడా ఏసీబీ వాళ్ళు తీసుకుపోవటం జరిగింది. అట్లాంటి సందర్భాలలో కూడా మంత్రులు ఫోన్లు చేసి వాళ్ళని ఇడిపించినటువంటి సందర్భాలు మనం ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో, పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. మరి ఈ విధానాన్ని, మరి ఈ లంచగొండి విధానాన్ని ఎట్లా రూపుమాపగలుగుతారు అనేది ఒక ప్రణాళికతోటి
ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా ఆ లంచాల విధానాన్ని ఏ విధంగా రూపుమాపాలి, లంచం లేకుండా ఒక రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి అనే దాని మీద వీళ్ళు ఒకటి సమావేశం అయ్యి ఆ విధానాన్ని వాళ్ళు ఎలాంటి లంచం లేకుండా రిజిస్ట్రేషన్ చేసేటట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రివ్యూ లేదు ఇప్పటిదాకా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రివ్యూ చేసిండా రెవెన్యూ మంత్రి? ఏం చేస్తున్నారు మీరంతా కలిసి? ఏమీ చేయట్లేరు. అందరికీ తెలుసు ఎవరికి ముట్టేది వాటికి ముడుతుంది. హాయిగా చక్కగా అనుభవిస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు, దోపిడీ చేయబడుతున్నారు ప్రజలు. వాడి జీవితకాలం కష్టపడి ఒక ప్రాపర్టీని కొన్నప్పుడు ఆ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ కావాలంటే లంచాలు ఇవ్వటం ఎంత దారుణమైనటువంటి విషయం. లంచం లేకుండా అసలు రిజిస్ట్రేషన్ ఆఫీసులు నడుస్తున్నాయా అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు అసలు కలవడు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ప్రజలకు సేవ చేయాల్సింది మర్చిపోయి అసలు రిజిస్ట్రేషన్ శాఖలో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని అనర్థాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం రూపుమాపాలనే ఆలోచన ఉండదు. ఆయన రాజకీయ నాయకుల సేవలోనే మునిగిపోతాడు. ఎందుకంటే పోస్టింగ్ల కోసం. మీరు చూడండి, ఎక్కడైనా ఐజీ గారు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వచ్చి ఆ రోజు రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించినటువంటి సందర్భం మనం ఎక్కడా చూడలేదు, ఎప్పుడూ జరగలేదు.